రాజకీయ పార్టీకైనా నష్టం కలిగితే కోర్టు మెట్లెక్కడం పరిపాటే. అదే దారిలో గులాబీ పార్టీ కూడా అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కుతుందా? పార్టీ ఫిరాయింపులను బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుందా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా గులాబీ పార్టీ యాక్షన్ ప్లాన్ రూపొందించిందా? హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ త్వరలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లనుందా? పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీ స్థాయిలో పోరాటం చేయాలని పార్టీ డిసైడ్ అయిందా? ఇంతకీ బీఆర్ఎస్ పోరాటం చేయాలనుకోవడం వెనుక మతలబేంటి? మిగిలిన తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసమా, లేక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడం కోసమా? పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎత్తుగడలు ఫలితాన్నిస్తాయా? వాచ్ దిస్ స్టోరీ. తమ పార్టీ గుర్తుతో గెలిచి అనంతర పరిణామ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీ అంటోంది. తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును ఆశ్రయించింది గులాబీ పార్టీ. దీంతో అనర్హత వేటుపై స్పీకర్ కు హైకోర్టు ఓ సూచన చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో న్యాయ పోరాటం చేయాలని గులాబీ పార్టీ డిసైడ్ అయిందట. అందులో భాగంగానే తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయిందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించగా జరిగిన ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ బలం 38 మందికి తగ్గింది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం కావాలంటే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాలి. కానీ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారటంతో వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అంటోంది. మరోవైపు ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారు. దీంతో దానం నాగేందర్ పై కూడా అనర్హత వేటు పడటం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. ఎమ్మెల్యేలపై అనర్హత అంశంపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్కు ఇప్పటికే డైరెక్షన్ ఇచ్చిందని బీఆర్ఎస్ అంటోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో మణిపూర్కు సంబంధించిన ఓ ఎమ్మెల్యే అంశంపై సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని గులాబీ పార్టీ వాదిస్తోంది. దీంట్లో భాగంగానే ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయ కోవిదులతో పాటు రాజ్యాంగ నిపుణుడు చెట్పట్ ఆర్యమా సుందరంతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో స్పీకర్ సుదీర్ఘకాలం పాటు నిర్ణయం తీసుకోకుండా ఈ అంశాన్ని నాంచలేరని ఆర్యమా సుందరం చెప్పినట్టు గులాబీ నేతలకు స్పష్టం చేశారు. 3 ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్కు ఫిర్యాదు చేసిన విషయాన్ని, వాటికి సంబంధించిన అన్ని పత్రాల్ని న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లటం ద్వారా విషయాన్ని జాతీయ స్థాయి అంశంగా మార్చాలి అన్నది బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తోందట. కొత్త సంవత్సరంలో ఉప ఎన్నికలు రావాలని కోరుకుంటున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ నేతలంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని గులాబీ అధిష్టానం సీరియస్ గా పరిగణించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. పార్టీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా గులాబీ పార్టీలోనే ఉంటారని అధిష్టానం భావిస్తున్నట్లుగా పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. రానున్న 5 ఏళ్ల పాటు పార్టీని సైతం కాపాడుకోవచ్చనే వ్యూహంతో గులాబీ అధిష్టానం ముందుకు వెళ్తోందట. జనవరిలో సుప్రీంకోర్టుకు సెలవులు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేల అనర్హత వేటుపై అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేస్తామని కేటీఆర్ అన్నారు. రాజ్యాంగ నిపుణులు, సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ఆర్యమా సుందరంతో కేసు వాదించాలని బీఆర్ఎస్ భావిస్తోందట. దీంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయనుందట. ప్రస్తుతం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సాహసం చెయ్యరనేది గులాబీ పార్టీ వ్యూహమట. దీంతో తమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గులాబీ పార్టీ. ఎమ్మెల్యేలపై వేటు పడే వరకు తమ పోరాటం ఆగదని అంటోంది. ఇంతకు బీఆర్ఎస్ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.